హాయ్ అండి, ఇవాళ మన వీడియో ఏంటంటే టమోటో చీజ్ పాస్తా. చాలా జ్యూసీగా ఉంటుంది. మీకు పాస్తా అంటే ఫేవరెట్ అయితే ఒక్కసారి ఈ టైప్లో చేసుకొని తినండి, మీకు ఇది ఫేవరెట్ అయిపోతుంది. ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో గార్లిక్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేయండి. ఈ రకంగా మాడబెట్టకుండా నార్మల్గా వేయించుకోండి. అవి బాగా వేగాక దాంట్లో 4 టమాటాలు మిక్సీ పట్టి వేసేసుకోండి మెత్తగా. అది కూడా బాగా వేగాక దాంట్లో చూడండి ఎలా దగ్గర పడేసిందో. దాంట్లో కొంచెం సాల్ట్, ఒక బటరు, కొంచెం టమోటో సాసు, పాలకూర, ఏమైనా లీఫీ వెజిటేబుల్స్ ఉంటే అది వేసుకోవచ్చు. అండ్ దాంట్లో కొంచెం పెప్పర్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా బేస్ అన్నమాట పాస్తాకి. సో అన్నీ కూడా బాగా ఆయిల్ బయటకు వచ్చేదాకా వేయించుకొని దాంట్లో కొంచెం పాలు వేసుకోవాలి. ఈ స్టేజ్లో పాలు వేసుకున్న తర్వాత చీజ్ వేస్తున్నాను నేను. ఈ చీజ్ నేనేమి గ్రేట్ కూడా చేయలేదు, అలాగే వేసేసాను. ఎందుకంటే ఇలాగే నాకు ఇష్టం అనమాట, బాగుంటుంది. నేను మోజరెల్లా చీజ్ వేసాను. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పాస్తా వేసుకోవాలి. చూడండి 2 రకాలు ఉంది కదా, ఈ 2 టైప్స్ అంటే నాకు ఇష్టము. సో నేను 2 వేసుకున్నాను. ఇలా పాస్తా ముందే ఉడకబెట్టి పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. సో పాస్తా కూడా వేసిన తర్వాత ఇంకొక బటర్ క్యూబ్ వేయాలి. సో ఆ బటర్ క్యూబ్ బాగా కరిగిపోయాక పైన నుంచి ఇలాగా మళ్ళీ చీజ్ వేసుకుని కాసేపు మూత పెట్టుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని టేస్ట్ బాగుంటుంది. సో అంతేనండి, అయిపోయింది. చాలా జ్యూసీ టమోటో చీజ్ పాస్తా రెడీ అయిపోయింది. అసలు ఇది ఎంత బాగుందంటే అంత బాగుంది. పాస్తా లవర్స్కి ఇది చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే ఇది ఫేవరెట్ అన్నమాట ఇప్పుడు, అంటే పాస్తా రెసిపీస్లో. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.